సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనముగా ఉంది, కానీ నమ్మిన ప్రతివానికి దేవుని శక్తి అయి ఉన్నది అని. ఆమె నమ్మిన ప్రతివానికి సిలువ వార్త ఏంటట? చెప్పండి. నమ్మిన ప్రతి వారికి సిలువ వార్త శక్తి. ఎందుకు శక్తి అంటే, ఆ సిలువ ద్వారానే మరణము యొక్క బలవం గలవాని చేతిలో నుండి ఆయన మనల్ని విడిపించి మరణమును నిరర్ధకము చేసి దేవునికి దూరమైపోయిన మానవాళిని తిరిగి మరలా ఆయన సిలువలో అర్పించిన ప్రాణ క్రయధనము ద్వారా మనందరినీ కూడా ఆయన ఎదుట నిలవబెట్టుకోవడానికి ఆయన మనకు మధ్యవర్తిగా నిలిచాడు. ఆమె అందుకే సిలువను గూర్చిన వార్త నశించబోతున్న వారికి అర్థం కాలేదు ఇప్పటికీ, కానీ నమ్మిన వారికి చెప్పండి ఏంటట? ఎందుకు శక్తి అంటే, ఆ సిలువలో నుండి మనకు విమోచన వచ్చింది. ఆ సిలువలో ఒకప్పుడు విలువలేని సిలువ, యేసు ప్రభువారు ఆ సిలువకు ఎప్పుడైతే ఆ సిలువలో ఎప్పుడైతే ఆయన పైకెత్తబడ్డాడో, ఆ సిలువలో ఎప్పుడైతే ఆ శ్రమను సహించాడో, ఇప్పుడు ఆ సిలువ ద్వారా మనందరికీ విలువ వచ్చింది. ఆమెన్ చెప్పండి. అందుకే భక్తుడైన అపోస్తుడైన పౌలు గలతీ పత్రికలో ఈ రాత్రి ఒక అద్భుతమైన మరొక మాటను 6వ అధ్యాయంలోనికి మనం వెళ్తే దైవజనుడైన పౌలు గారు అంటారు కదా, అద్భుతమైన మాట ఇక్కడ మనం చూస్తాం. మీరు 14వ వాక్యాన్ని మీరు చదివితే, అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరమగునుగాక. దాని వలన నాకు లోకమునకు నేనును సిలువ వేయబడి ఉన్నాము. చాలమ్మా. ఈ మాట అపోస్తుడైన దైవజనుడైన పౌలు గారు ఆయన అంటున్న మాట ఎవరితో అంటున్నాడు అంటే, ఆనాటి ధర్మశాస్త్రాన్ని కలిగి ఉన్న వాళ్ళతో చెబుతున్న మాట. ధర్మశాస్త్రాన్ని చదువుతున్నాము, లేకపోతే సున్నతి చేయబడ్డాము అని వాళ్ళు అనుకుంటున్నారే కానీ ధర్మశాస్త్రాన్ని వెంబడించలేని వాళ్ళతో చెబుతున్న మాట ఇది. దేనికి స్తోత్రం. పైన మీరు చూస్తే, తాము క్రీస్తు యొక్క సిలువ విషయమై హింస పొందుటకు మాత్రమే సున్నతి పొందవలెనని మిమ్మల్ని బలవంతము చేయుచున్నారు. అయితే వారు సున్నతి పొందిన వారైనను ధర్మశాస్త్రమును అనుసరింపరు. దేనిని అనుసరింపరంట? చాలామంది సున్నతి పొందుతున్నారు. ఈరోజు కూడా పాత నిబంధనలో సున్నతి ఎంత వాళ్ళకి వీళ్ళు మారారు అని చెప్పడానికి ఒక గుర్తుగా సున్నతి కనబడుతుంటే, ఈనాడు కూడా బాప్తిస్మం ద్వారానే మేము మారామనుకుంటున్నారు చాలామంది. బాప్తిస్మం పొందాము, ఇక మేము ఎవరమైపోయాము అని అంటే, మేము ప్రభు రాజ్యానికి లేకపోతే పరలోకానికి వెళ్ళిపోతాం. మేము పరలోకంలో ఖచ్చితంగా మేము కూడా క్రైస్తవులమే, లేక మేము కూడా ప్రభు యొక్క నామములో బాప్తిసం పొందిన వాళ్ళమే అని అనుకుంటూ ప్రభు యొక్క వాక్యము వెలుగులో నడవటం లేదు. అది బాధ. హల్లెలూయా. ఎక్కడ నడవటం లేదు? ప్రభు యొక్క వాక్యము చేత ఏం చేయబడలేదు? నడిపించబడలేదు. దేవుని యొక్క ఉద్దేశం ఏంటి? ఆయన ఎందుకు ప్రాణం పెట్టాడు? ఆయన ఎందుకు సిలువలో రక్తము చెందించాడు? ఆయన ఎందుకు భూమి మీదకి
ఆయన తన మహిమను మార్చుకుని వచ్చాడు అని అంటే మనమందరము కూడా ఆయన నీతిలో ఉండాలని, మనమందరము ఆయన కుమారులుగా కుమార్తెలుగా మనము భూమి మీద ఉన్నంత వరకు ఆయన యొక్క నామమును సువాసనగా వలె వెదజల్లాలి. ఆమె చెప్పండి. సువాసనలాగా ఉండాలట. ఎలాగా? ఏమండి, మనము చెప్పుకోవసరం లేదు. మన దగ్గర నుంచి మన బట్టల మీద ఆ కొన్ని పరిమళ ద్రవ్యాలు ఆ స్పేర్ చేసుకుని మన శరీరానికో లేకపోతే మన వస్త్రాలకో పూసుకుని మనం వస్తే పక్క వాళ్ళకి వెంటనే ఓహో మనం చెప్పామా, సెంటు రాసుకున్నామని మనం చెప్పామా వాళ్ళకి? వాళ్ళు చెప్పకుండానే వాళ్ళు ఆ వాసన ఏం చేస్తుందంటే వారిని ఓహో వీళ్ళు ఫలానా పెర్ఫ్యూమ్ వాడారు, ఫలానా సెంటు, ఫలానా సుగంధమైన ఆ తైలాన్ని వీరు అలంకరించుకున్నారు, వీళ్ళు శరీరానికి దేహానికి పూసుకున్నారు, అందుకే ఎంత చక్కని పరిమళ వాసన వస్తుందని ఎలాగైతే గుర్తించారో ప్రభువునందు ఉన్నవారు కూడా అలాంటి ఆయనకి ఇష్టమైన క్రియలు చేస్తే అది ఆయనకు సువాసనగా మన ద్వారా ఆయన నామం మహిమపరచబడుతుంది. స్తోత్రం. ఈ యొక్క గలతీ పత్రికలో పౌలు గారు ఏమంటున్నారో తెలుసా? నేనేమైనా ఒకవేళ గొప్ప చెప్పుకోవాలని అనుకుంటే అది క్రీస్తునందున్న సిలువ యందే. ఆమె ఎవరు ఎందట? ఆ మాట చదువు మరొకసారి చూడండి. అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందును నాకు అతిశయించట దూరం అగిపోవునుగాక. ఆమె చెప్పండి. దైవజనుడు పౌలు గారు అంటారు, అయ్యా నేను సంతోషించవలసి వస్తే, నేను గొప్పగా చెప్పుకోవలసి వస్తే, నేను ఫలానా అని నేను నాకున్న స్టేటస్ను నేను ఇతరుల దగ్గర చూపించుకోవలసి వస్తే అది ఎవరిని బట్టి అంటే అదిగో నా కోసం సిలువలో ప్రాణం పెట్టిన ఆయనని బట్టి నేను అతిశయపడతాను. ఆమె చెప్పండి. ఈరోజు మనం బ్రతిక ఉన్నామంటే చెప్పండి, చెప్పాలి గట్టిగా. ఎవరి కృప? ఆయన కృపయే. ఆయన కృప లేకపోతే మనకొచ్చిన శోధనలు కావచ్చు, మన మీదకి వచ్చిన రకరకాలైన అవమానాలు కావచ్చు, వీటన్నిటిలో నుండి మనల్ని నిలబెట్టింది ఏమిటి అంటే ఆ సిలువలో ఆయన పడిన ఆ శ్రమల దగ్గర నాకు వచ్చే శ్రమలో గొప్పవి కాదు. ఆమె చెప్పండి. సిలువలో ఆయన పొందిన వీటి దగ్గర చెప్పండి, ఆయన పొందిన శ్రమల దగ్గర నాకొచ్చే శ్రమలు ఎన్నదగినవి, మనకొచ్చే అవమానాలు ఎన్నదగినవి కాదు, మనకొచ్చే ఇబ్బందులు ఎన్నదగినవి కాదు, మనకొచ్చే అనేక రకాలైన వ్యతిరేకతలు ఎన్నదగినవి కాదు. ఎందుకంటే ఆయన శ్రమల ద్వారా మనకు ఒక పాఠం నేర్పించేది ఏంటంటే మీరును విధేయత కలిగి ఉండండి. ఏమి నేర్పించాడు చెప్పండి? ఏమి నేర్పించాడు ఆయన మనకి? శ్రమల ద్వారా ఆయన మనకు విధేయతను నేర్పించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, లేఖన భాగంలో మీకు గుర్తు చేస్తున్న మాటలు, కొన్ని మాటలను మీ ముందుంచాలని నేను ఆశపడుతున్నాను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఫిలిప్పీ పత్రిక
2వ అధ్యాయం 5వ వాక్యం మీరు చదివితే, మీరు చూస్తే ఈ ఫిలిప్పీ పత్రిక ఈ 2వ అధ్యాయంలో ఇక్కడ అంటున్న మాట ఏంటి? క్రీస్తు యేసునకు కలిగిన ఏ మనసు తెలుసా? శ్రమలను సహించే మనసు. చెప్పండి, ఏ మనసు? ఆయన ఏం సహించాడు? ఆయన మేలు చేసి, ఆయన ఉపకారం చేసి, ఆయన రోగులను బాగు చేసి, ఆయన ద్వారా అనేకమైన మేలులు పొందిన వారు సైతము కూడా ఇప్పుడు ఆయన మీద అన్యాయముగా మాట్లాడడానికి రాలేదా? చెప్పే, వచ్చారా? అన్యాయంగా మాట్లాడలేదా? ఆయన ద్వారా ఎన్ని మేలులు పొందారో, ఎన్ని ఉపకారాలు పొందారో రాత్రి మీకు తెలియపరిచాను. ఆయన ద్వారా మనకు జరిగిన ఉపకారము అన్నాడు పౌలు గారు. దేవునికి స్తోత్రం. ఎవరి ద్వారా? క్రీస్తు యేసు ద్వారా. ఏంటి ఆ ఉపకారం అంటే? ఆయన మనలను అపవాది చేతిలో నుండి విడిపించడం. ఆమేన్. మరణము యొక్క బలము గలవాని యొక్క చేతు నుండి విడిపించి, ఇదిగో మీ వల్ల కానిది ఆయన ఉచితమైన కృప ద్వారా ఈ గొప్ప రక్షణ మనకు అనుగ్రహించారు. నిజానికి మనం యోగ్యులమా? చెప్పండి, అర్హులమా? కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 13వ వాక్యం మీరు చదివితే, అపరాధులుగా ఉన్నాము అంటాడు. మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతపూర్వకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద వ్రాయబడిన చేతి వ్రాతలను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసెను. ఆమె చెప్పండి, అర్థమైందా మాట? అర్థమైందా? మన మీద ఆల్రెడీ కొన్ని రాతలు ఉన్నాయి. ఏంటి ఆ రాతలు? వీళ్ళు పాపులు. ఏ రాతలు చెప్పండి? అపరాధులుగా ఉన్నాము, దేవుని ఎరగని వారుగా ఉన్నాం, సున్నతి లేని వారుగా ఉన్నాము అంటాడు పౌలు గారు. దేవునికి స్తోత్రం. ఎవరమంటే మనము? సున్నతి ఎవరికి ఉంటుంది? ఇశ్రాయేలీకే ఉంటుంది. అన్యజనులకు సున్నతి ఉందా? అన్యజనులకి ఏమి లేదు, సున్నతి లేదు కదా. వారికి అర్హులు కాదు, వారు యోగ్యులు కాదు. అందుకే కదా సమరీ స్త్రీ అంటది, మమ్మలను యూదులతో కలవనివ్వటం లేదయ్యా, మమ్మల్ని కనీసం ఆ మందిరంలో ప్రవేశించడానికి కూడా, అడుగు పెట్టడానికి కూడా మాకు నిరాకరించున్నారయ్యా, మమ్మల్ని చూస్తే అసహించుకుంటున్నారయ్యా, మమ్మల్ని చూస్తే ఉమ్ము వేసినట్లుగా మాట్లాడుతున్నారయ్యా, మమ్మల్ని చూస్తే చాలు నీచులు, పాపులు, దుర్మార్గులు, ద్రోహులని మాట్లాడుతున్నారయ్యా అన్నట్టుగా యేసయ్యతో చెప్పలేదా? ఆమె చెప్పింది కదా. ఆ సుకార్ అనే బావి దగ్గర ఆ మిట్ట మధ్యాహ్న సమయంలో, నీవు ఎవరివో, ఒకవేళ నీవు నాకు ఈ స్థలమందు నీళ్ళు అడుగుతున్నావు, కానీ మీ యూదులు, నీ యొక్క వంశపు వారు, లేకపోతే మీకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఒకవేళ చూస్తే నాతో పాటు మిమ్మల్ని కూడా ఏమేస్తారు?
ఇప్పటికే మేము వెలివేయబడిన వారముగా ఉన్నామయ్యా, అంగీకరించబడలేని వారముగా ఉన్నామయ్యా, అంటరాని వారముగా ఉన్నామయ్యా. దేవుని మందిరములో ప్రవేశించాలని ఎప్పటి నుంచో మాకు కోరిక ఉన్నదయ్యా. ఆ ఉన్నతమైన పరమదేవుని సన్నిధిలో మేము కూడా ఆయన ఆరాధించాలని ఎంతో ఆశతో కనిపెడుతున్నామయ్యా. ఒక కాలం వస్తుందనే ఒక దినము, ఒక వాక్కు మాకు ఉన్నదయ్యా, ఒక ప్రవచనం ఉంది. ఆ దినమున పర్వతాల మీద, ఆ దినమున కొండల మీద ఆరాధించే కాలము తొలగిపోతుందని మేము ఎదురు చూస్తున్నామయ్యా అని సమరయ స్త్రీ ఎవరితో చెప్పింది? యేసయ్యతో చెప్పలేదా? హల్లెలూయా. రానివ్వటం లేదు. ఎంతగా ఆరాధించాలనుకున్నా, అందుకే వాళ్ళు పాపములో మగ్గిపోయారు, అందుకే వాళ్ళు అంటరానితనంలో ఉండిపోయారు, అందుకే వారు ఏ తప్పు చేయకపోయినా వారి మీద వేసిన ముద్ర ఏంటంటే వీరు ఎవరు? వీళ్ళు వీళ్ళని వెలివేయండి, వీళ్ళు మనతో కలవనివ్వకండి, ఈ సమరయులను మనతో రానివ్వకండి అన్నట్టుగా వారందరినీ నిషేధించేశారు వీళ్ళు. అందుకే వీళ్ళకి సున్నత లేని వారిగా మిగిలిపోయారు. హల్లెలూయా. రక్షణ లేని వారిగా మిగిలిపోయారు, నిషేధించబడిన వారిగా మిగిలిపోయారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో దైవజనుడైన పౌలు గారు చెబుతున్న మనమందరం అపరాధులముగా ఉండగా, ఎలా ఉండగా? అపరాధులముగాను, ఇంకా సున్నతి పొందక ఇండుట వలన మనము మృతులమై ఉండగా, అదిగో ఆయన రాజపూర్వకమైన ఆజ్ఞలను మన మీద రుణముగాను, ఏమండి, రుణముగాను విరోధముగా ఉన్నాయట. ఏంటి? వీరెవరు కూడా యోగ్యులు కాదు. ధర్మశాస్త్రము వీరిని నిషేధించినట్లుగా వాళ్ళు మాట్లాడుతూ వస్తుంటే, మన మీద వ్రాయబడిన ప్రతి పత్రాన్ని, ప్రతి వాటిని కూడా ఆయన సిలువకు కొట్టి, ఆమె చెప్పండి, దేనికి కొట్టాడు? ఇప్పుడు ఆయన సిలువ ఎక్కకపోతే మనకేం లేదు. ఇప్పుడు చెప్పండి, మనకు రక్షణ ఉందా? ఆయన సిలువలో వేలాడకపోతే ఈ క్షమాపణ మనకు లేదు. ఆయన సిలువలో ప్రాణం పెట్టకపోతే ఇంకా మన మీద అలాగే ఆ అధికారము, ఆ పత్రము, ఇంకా అదే చట్టము ఇంకా ఏలుబడి చేస్తూనే ఇంకా అదే స్థితిలో ఉండును. కానీ ఆయన సిలువలో ఆ అధికారమును, ఆ పత్రములను, ఆ చేవ్రాతలను ఆయన రక్తము చేత తుడిచివేశాడు. చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని యొక్క సంగమా, ఈ రాత్రికాల సమయంలో అందుకే దైవజనుడైన పౌలు గారు అంటున్న మాట ఏంటంటే, నేను సిలువ యందు తప్ప మరి దేని యందు నేను ఇంకా ఎక్కువగా అతిశయపడను. ఆమేన్. ఎందుకంటే ఆ సిలువ ద్వారానే ఈ పాపికి రక్షణ వచ్చింది. ఆమేన్. ఎందుకు? ఆ సిలువలో ఒక మహోన్నతుడు, ఒక ఉన్నతమైన సర్వాధికారి అయిన దేవుడు, ఆది సంభూతుడైన దేవుడు తన ప్రజలను వారి పాపములను విడిపించడానికి ఆయనే ఇదిగో ఆకాశమునకు భూమికి మధ్య కల్వరి సిలువలో మరణము యొక్క బలము గల వాని చేతిలో నుండి మనల్ని విడిపించడానికి ఆయన మేకుల చేత కొట్టబడ్డాడు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఎందుకంటే ఆయన ఎందుకు అంతగా తగ్గించుకున్నాడంటే, మనము అంతగా తగ్గించుకోవడం ప్రారంభిస్తే, అంతగా ఓర్చుకోవడం ప్రారంభిస్తే, అంతగా సహించడం ప్రారంభిస్తే మనము ఆయన మనసు కలిగిన వారముగా అయిపోతాం. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఎందుకు ఆయన అలా మారాడు అని అంటే, ఎవరి మనస్సు రావాలని చెప్పండి. అందుకే ఫిలిప్పీ పత్రికలో చదివిన 2వ అధ్యాయం 5వ వచనంలో ఈ మాట అదే ఇప్పుడు మీరు చదివింది. క్రీస్తు మనస్సు మీలోనికి ఏం చేయాలి? పౌలు గారు ఏమంటున్నారు? క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు. ఏ మనస్సు? ఏ మనస్సు? అదే ఏ మనస్సు? పాడు మనసా?
తిరుగుబాటు చేసే మనసా? ఉపకారాలు పొందిన తర్వాత వెంటనే మర్చిపోయే మనసా? బాగోలేనప్పుడేమో ఎవరిని పట్టుకుని వెళ్ళాడతాం? చెప్పరా? ఏమండి, ఎవరిని పట్టుకుని ఎక్కువగా బాధపడతాం? బాగోలేనప్పుడు ఏమండి, ఇంతమంది నా బంధువులు వచ్చారు కదా, నాకు పర్వాలేదు, వాళ్ళని బట్టి నాకు ధైర్యం కలుగుతుంది అని అనుకుంటామా? బంధువులు ఎంతమంది వచ్చినా, కుటుంబీకులు ఎంతమంది వచ్చినా, స్నేహితులు ఎంతమంది వచ్చినా, దేవుడా నీవే నాకు దిక్కు, అవునా కాదంటారా? నేను అలా అడగలేదని ఎవరన్నా అనగలరా? నా బంధువులే నాకు దిక్కు, నా అన్నదమ్ములే నాకు దిక్కు, నా కుటుంబీకులే నాకు దిక్కు, నా కులస్తులే నాకు దిక్కు అని అంటామా? ఎంతమంది వచ్చినా దేవా నువ్వు నన్ను కనికరించని అంటాం. హల్లెలూయా. ఏమండి, ఒకవేళ నీ స్నేహితులు వచ్చి అన్నా అన్నా ఇదిగో నీ కోసం 10 లక్షలు తెచ్చానన్నా, డాక్టర్ చేతికిద్దాం, డాక్టర్ చేతికిచ్చి ఇంకా అవసరమైతే తెద్దాం అని చెప్తానన్నా అని ఒకవేళ వారు అన్నా, ఒరే బాబు మీరు ఎంత డబ్బు తెచ్చినా డాక్టర్ ఏమంటాడు తెలుసా? డాక్టర్ ఏమంటాడు తెలుసా? హలో హలో, మీరు 10 లక్షలు కాదు, 20 లక్షలు కాదు, 1 కోటి రూపాయలు తెచ్చినా నా చేతుల్లో లేదు. అర్థమైందా? ఎవరి చేతుల్లో లేదు? నా చేతుల్లో లేదు అంటాడు. ఇంకో మాట చెబుతాడు. ఏమంటాడు తెలుసా? ఒకవేళ ఇంకా మాట ఏమయ్యా, ఇంకో మాట చెబుతాడు. ఏముంది, ఒకవేళ చచ్చిపోతాడు, రేపు నువ్వు చచ్చిపోతావు, వెళ్ళి నేను కూడా, అవునా? ఏమంటాడు? నువ్వు చచ్చిపోతావు, నేను చచ్చిపోతాను, నేనైనా ఉంటానా అని కాస్త తమాయించే మాటలు, ధైర్యపరిచే మాటలు, కొంచెం తేరుకునే మాట్లాడినా, ఎన్ని మాట్లాడినా అప్పుడు గుర్తొస్తుంది ఎవరు? స్తోత్రం చెప్పండి. అప్పుడు ఖచ్చితంగా ఎవరు గుర్తొస్తుంది? పాస్టర్ గారి ఫోన్ గుర్తొస్తుంది అప్పుడు. ఆమె ఎవరి ఫోను చెప్పరేమండి? ఎందుకు పాస్టర్ గారి ఫోను? అయినా పాస్టర్ గారు అన్నా డబ్బు పట్టుకెళ్తాడేనా? పాస్టర్ గారు ఏమన్నా కొంచెం ఆయన యొక్క శరీర భాగాల్లో ఆయన రక్తాన్ని కానీ ఆయనలో ఉన్న అవయవాలు కానీ ఆయనకన్నా ఇస్తాడని కాదు. కాదు, నా కోసం మీరు కూడా ఏం చేయండి? ఆమె చెప్పండి. నా కోసం మీరు కూడా ఏం చేయండి? ప్రార్థన చేయండి. అయ్యా సంఘం అంతా నా కోసం ఏం చేయండి? ప్రార్థన చేయండి. మీకు తెలుసున్న దైవ సేవకుల చేత నా కోసం ఏం చేయించండి? ప్రార్థన చేయించండి. అయ్యో నా కోసం ఎక్కువగా 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 ఏం చేయండి? ఎందుకు అనంటే ఆయన ఒక్కడే కనికరింతే లేవనెత్తగలం. స్తోత్రం చెప్పండి. ఎవరు కనికరింతే? ఆయన ఒక్కడే చెయ్యాలి, ఆయన ఒక్కడే లేవనెత్తాలి, ఆయన ఒక్కడే కనికరం చూపాలి, ఆయన ఒక్కడే మరలా తిరిగి మనలను హత్తుకోవాలి. ఆమెన్ చెప్పండి. అప్పుడు కానీ మనకి విడుదల కలగదు. స్తోత్రం. అప్పుడు కానీ ఆయన అంటే మనకు ధైర్యం సరిపోదు. బాగుపడిన తర్వాత, మేలు పొందిన తర్వాత, అవకాశం అనుకూలంగా మారిన తర్వాత ఎవరిని పక్కన పెడుతున్నాం? ఇప్పుడు చెప్పండి, ఎవరిని వదిలేస్తున్నాం? ఒకవేళ పొరపాటున సేవకులు ఫోన్ చేసి తెలుసున్న విధానం బట్టి తెలియపరిస్తే ఖాళీ లేదు అని, ఏమండి ఒక చిన్న మాట చెప్పి నువ్వు ఎంతగా దేవునికి అవిధేయుడు అయిపోతున్నావో, ఎంతగా దేవుని సన్నిధిని నిర్లక్ష్యపరుస్తున్నావో, ఎంతగా దేవునికి దూరమైపోయిన స్థితిలో నువ్వు తిరుగుతున్నావో, సహోదరులారా వాక్యం సెలవిస్తుంది, మనమందరినీ ఆయన ప్రేమతో విడిపించాడు. స్తోత్రం. అందుకే చెప్తున్నాడు, క్రీస్తునకు కలిగిన ఏ మనస్సు రావాలి? మనకి ఏ మనస్సు రావాలి? విధేయత కలిగిన మనస్సు రావాలి. ఆయన ఎంత విధేయుడైపోయాడో కదండి, ఎంత విధేయత చూపించాడు, ఎంతగా తాను తగ్గించుకున్నాడో, ఎంతగా ఆయన ప్రజల ముందు హేళన చేస్తున్న మోక ముందు ప్రధాన యాజకుల ముందు, హేరోదు రాజు ముందు
పిలాతు న్యాయాధిపతి, గవర్నర్ ముందు, ప్రజలందరి ముందు ఆయన ఎంత దీనుడైపోయాడో. దేవునికి స్తోత్ర. ఎంతగా తాను ఏం చేసుకున్నాడు చెప్పరే. అందుకే పౌలు అంటాడు, నేను అతిశయపడవలసి వస్తే ఆయనని బట్టే. స్తోత్రం. నా అతిశయం ఎవరు చెప్పండి. పౌలు గారు, ఏంటి మీకున్న గొప్ప ఆ ప్రాపర్టీ? ఏంటయ్యా నీ గొప్ప, ఏమిటయ్యా నీ ఘనత, ఏంటయ్యా నీకున్న ఐశ్వర్యం, ఏమిటయ్యా నీకున్న విలువలు అని అంటే ఆయన అంటాడు, ఆ సిలువ యందే నేను అతిశయపడతాను. ఎందుకంటే ఆ సిలువ ద్వారానే ఈ పాపికి రక్షణ వచ్చింది. ఆ సిలువ ద్వారా నేను అనేకమైనవి నేర్చుకున్నాను. ఆమేన్ చెప్పండి. ఇంకా మనం నేర్చుకోవాలండి. ఇంకా మనము దీనత్వం మనకు రావాలండి. ఇంకా మనము ఆ శ్రమలను సహించే విషయంలో ఒకవేళ విసుగుదల పడుతున్నామేమో, కానీ వాటి విషయంలో మనం విసుగుదల పడకూడదండి. దేనికి స్తోత్రం. ఏం పడకూడదట? ఏం పడకూడదు? విసుగుదల. కొన్నిసార్లు అంటాం కదా, అన్ని కష్టాలు చెప్పరే, నేను ఎంతగా ఉన్నానో అన్నీ నాకే వస్తున్నాయండి, అన్నీ నన్నే వెంటాడుతున్నాయండి, అన్నీ నా మీదకే వస్తున్నాయండి, ఏమి చేద్దామన్నా ఏది అనుకున్నా సరే అది జరగటం లేదండి అని కొన్నిసార్లు విసుగుపోతూ ఉంటే ప్రభు అంటాడు, నా మనస్సు నీకుందా అంటాడు. దేనికి స్తోత్రం. ఎవరి మనసు? మనకి ఎవరి మనసు రావాలట చెప్పరే. ఎవరి మనసు అండి? యాకోబు గారు, మన మనస్సు కాదండి. ఇంకా నువ్వు లోక సంబంధమైన మనసుతోనే ఉంటే ఎందుకు మారాం? ఎందుకు బాప్తిసం పొందాం? బాప్తిసం అదిగా ఎక్కడ వెళ్తున్నాడు కదా, వారు సున్నతి పొందారే కానీ ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు వారిలో లేవు. వారు సున్నతి పొందిన వారైనను, వారు సున్నతి ఉన్నదని అనుకుంటున్నా కూడా సున్నతి మాత్రమే ఉంది కానీ ధర్మశాస్త్ర సంబంధమైనవి వారిలో లేవు. అందుకే పౌలు అంటాడు, ఇదిగో మీరందరూ, మీరు దేనిని బట్టి ఒకవేళ పొంగుతున్నారో తెలియదు కానీ ఆ సిలువ ద్వారానే గొప్ప రక్షణ మనకందరికీ కలుగుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకా మనం చూస్తే మనలను ఆయన ఎంతగా ప్రేమించాడో ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 12వ వచ్చిన భాగంలో నుండి 3 పాయింట్లు 4 పాయింట్లు ఉన్నాయి. 1-2 పాయింట్లు చెప్పి నేను ముగింతాను ఈ రాత్రి. దేనికి స్తోత్రం. మీరు బాగా వినండి ఈ మాట. పరదేశులను ముందు మనం ఎవరమట చెబుతున్న మాట ఏంటి? మరలా చదవండి. ఏ కాలమందు? ఏ కాలమందు? హల్లెలూయా. స్తోత్రం. పన్నెండో వచ్చిన మీరు చదవండి ఇప్పుడు. చదవమ్మా. ఇశ్రాయేలు